పూజ అయితే అయిందండి. ఈరోజు శనివారం కదా, తెల్లవారి మా ఆయన పేగి లేచి అయితే పూజ అయితే చేస్తారు. ఇదిగోండి, ఇంకా సంతు అయితే లెగలేదు, ఇంకా పడుకుంది. టైం చూడండి 9:10 అయితే అవుతుంది. ఇంకా అయితే పడుకుంది. ఇదిగో ఇటు చూడు, పడుకున్నావులే, వీడియో తీస్తున్నాను. సంతు అయితే ఇంకా పడుకుంది. మా మమ్మీ పని అంతా చేసి అయితే ఇలా మామూలుగా అయితే పడుకుంది. సంతు అయితే ఇంకా లెగలేదు చూడండి. మా చిన్న అయితే వీడియోలు అయితే చూస్తున్నాడు. బొమ్మలు అయితే పెట్టుకుంటున్నాడా, బొమ్మలు రావట్లేదంట. మౌస్తోనైతే తిప్పేస్తున్నాడు. అట్లయితే వేస్తున్నానండి పెసరట్లు. ఇవి పెసరట్లు అయితే వేస్తున్నాను. చట్నీకి కూడా రెడీ చేస్తాను. ఇంకా చట్నీ అయితే చేయలేదు, చట్నీ కూడా చెయ్యాలి. ఇదిగోండి వేసి ఇక్కడ పెట్టాను. ఇదిగోండి రాత్రి అయితే రుబ్బాను పెసరట్లకి. పెసరట్లు ఇదైతే అమ్మ వాళ్ళు రుబ్బుకున్నారు. ఇది వచ్చేసి అట్ల రుబ్బు. ఇదిగోండి చట్నీకి అయితే రెడీ చేస్తాను. శనగపలుకు, కొబ్బరి, పచ్చిమిరపకాయలు అట్లయితే వేస్తున్నాను. వేయలేదు చైతు. అట్లయితే వేసి టిఫిన్ అయితే మా ఆయనకి ఇచ్చేస్తాను. నేను తర్వాత అయితే తింటాను. ములంకాయలు అయితే తీసుకొని వచ్చారు మా ఆయన కర్రీకి. ఇప్పుడైతే టిఫిన్లు అయితే చేస్తాము. ఇంకా కర్రీ అయితే చేద్దామని ములంకాయలు అయితే ఉన్నాయి, నిన్న తెచ్చారనమాట ములంకాయలు. ఇదైతే కర్రీ చేద్దామనేసి ములంకాయలు అయితే ముక్కలు అయితే కోస్తున్నాను. ఇంకా చాలవనేసి ఒక్కోటికే కదా, ఇంకా కొంచెమే ఉన్నాయి కదా అనేసి, ఇంకా ఈ 2 కాళ్ళే ఉన్నాయి కదా అనేసి ఇవి కూడా వేసేస్తున్నాను. వీడైతే పడుకున్నాడు. వీడైతే బట్టలన్నీ ఉతికేసి మడత పెట్టేశాను. చేపలు అయితే పడుతున్నారు అక్కడ.